రాజకీయంగా చుట్టుముడుతున్నటువంటి వివాదాలు, విభేదాల నుంచి బయటపడటానికి హిందూ మతాన్ని మించినటువంటి ఆధారము, అస్త్రము ఉండదు అంటూ దానికి అనుగుణమైనటువంటి చర్యలకి ఉపక్రమిస్తున్నాడా? ఏదేమైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి తాజా వైఖరి, ధోరణి ఇవన్నీ ఉద్దేశపూర్వకంగానే వీటిని విడుదల చేశారు. ఎందుకంటే తాను హిందూ మత విశ్వాసాల పట్ల గౌరవ ప్రపత్తులు ఉన్నాయి అని చాటి చెప్పుకోవడానికే దీన్ని బయటికి విడుదల చేశారు. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవ అన్నట్లుగా వీళ్ళే ఇంటికి వెళ్ళి రాజు దగ్గరికే తరలి వెళ్ళినట్లుగా ఆశీర్వచనాలు ఇవ్వడం ఏంటి? ఆస్తికులు, సనాతనవాదులకి సంతృప్తి కలిగిస్తుంటే ఇంకోవైపు రాజకీయంగా ఇబ్బందుల్ని క్రియేట్ చేస్తోంది. మరోవైపు అర్చకులకి సమస్యాత్మకంగా మారుతున్నటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి తన మతాన్ని మించి హిందూ మతానికి, విశ్వాసాలకి తాను పెద్దపీట వేస్తున్నాను అనేటటువంటి భావన కలిగించాలని అనుకుంటున్నాడా? హిందూ మతం పట్ల తనకు ఉండేటటువంటి భక్తి ప్రపత్తుల్ని బహిరంగంగా చాటి చెప్పాలని భావిస్తున్నాడా? ఇంకోవైపు చూస్తే రాజకీయంగా చుట్టుముడుతున్నటువంటి వివాదాలు, విభేదాల నుంచి బయటపడటానికి హిందూ మతాన్ని మించినటువంటి ఆధారము, అస్త్రము ఉండదు అంటూ ఆయన మనసులోనే భావిస్తూ దానికి అనుగుణమైనటువంటి చర్యలకి ఉపక్రమిస్తున్నాడా? ఇవన్నీ ప్రశ్నలు. ఏదేమైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి తాజా వైఖరి, ధోరణి ఇవన్నీ ఆస్తికులు, సనాతనవాదులకి సంతృప్తి కలిగిస్తుంటే ఇంకోవైపు రాజకీయంగా ఇబ్బందుల్ని క్రియేట్ చేస్తోంది. మరోవైపు అర్చకులకి సమస్యాత్మకంగా మారుతున్నటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వం వర్సెస్ ప్రతిపక్షం అన్నటువంటి దాంట్లో దేవాదాయ శాఖలో పనిచేసేటటువంటి అర్చకులు మాత్రం నలిగిపోతున్నటువంటి వాతావరణమే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నెలకొని ఉంది. ఈ వివాదం పూర్వాపరాల్లోకి వెళితే రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవ అంటూ ఉంటారు. అసలు ప్రజాస్వామ్యంలో రాజులను మించినటువంటి అధికారము, రాజులను మించినటువంటి వైభోగం అనిపించే వాళ్ళు నాయకులు. అందులో ఏమీ డౌట్ లేదు. అందులోని ముఖ్యమంత్రి అంటే ఇంకా తిరుగులేనటువంటి అధికారము. మంత్రులు, ఎమ్మెల్యేలు వీళ్ళందరికీ ఎవరి పరిధిలో వాళ్ళకు ఉన్నప్పటికీ ప్రాంతీయ పార్టీలకి నేతృత్వం వహించేటటువంటి ముఖ్యమంత్రులకు ఉండేటటువంటి అపరిమితమైనటువంటి అధికారాలు, విశృంఖలమైనటువంటి అంశాలు మాత్రము ఎవరికి రానటువంటివి. గతంలో రాజులు కూడా అంతటి స్థాయి పరిపాలనలో అనుభవించారో లేదో ఎవరికి తెలియదు. ఈ మధ్య కాలంలోనే కాదు, ఎప్పటి నుంచో మనకి ఒక ఆరాధనాభావం నాయకులు అంటే ఉంటూ వస్తుంది. గ్రామాల్లో చూస్తే కనుక ఊరేగింపులు ఇతరత్రా జరిగినప్పుడు ఆ గ్రామ ప్రధానమైనటువంటి సర్పంచో లేదంటే పెద్ద వచ్చి వేడుకలను ప్రారంభించడం, ఆ గ్రామంలో ముఖ్యమైనటువంటి పెద్దల యొక్క ఇళ్ల వద్ద దేవుడు ఊరేగింపును సైతం ఆపి అక్కడ ఆశీర్వచనాలు అవన్నీ చేయటం అనేటటువంటిది ఆనవాయితీగా వస్తూ ఉంది. ఇప్పుడు చూస్తే కనుక ఒక సిస్టమేటిక్ డెమోక్రసీ డెవలప్ అయిన తర్వాత కూడా ముఖ్యమంత్రి స్థాయిలో గతంలో పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నిబంధనలను ఉల్లంఘించే విధంగా దేవాదాయ శాఖ ఉద్యోగుల్ని లేదంటే తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగుల్ని ప్రోత్సహించారంటూ ఒక ఆరోపణలు రావడం, అది వివాదాస్పదం కావడం, ప్రధానంగా రాజకీయ రంగు పులుముకోవడం అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చర్చనీయమవుతోంది. దీనికి వెనుకున్నటువంటి పూర్వాపరాలు, ఇతర అంశాలను దృష్టిలో పెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డికి ఈ మధ్యకాలంలో హిందూ మతానికి సంబంధించి తాను దూరం అనేటటువంటి భావాన్ని కూటమి ప్రభుత్వం పెంపొందింపజేస్తోంది ప్రజల్లో. దానివల్ల భవిష్యత్తులో తన రాజకీయ అవకాశాలు దెబ్బతింటాయనేటటువంటి సందేహం, అనుమానం కలిగింది. దానిని పటాపంచలు చేయాల్సినటువంటి బాధ్యత బహిరంగంగా ఉంది తన మీద అని భావించడంతో తాజాగా ఒక వివాదం నెలకొంది ఆంధ్రప్రదేశ్లో. ఈ మధ్యకాలంలో మనం చూసాము, తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి లడ్డూలు కల్తీ విషయంలో అసలు నెయ్యే లేకుండా లడ్డూలు తయారు చేశారనేది నిర్ధారణ కావడము, జంతు కొవ్వు అంటూ కూటమి ప్రభుత్వం మొదట్లో చెప్పినప్పటికీ దాన్ని నిరూపణ చేయలేదు, కానీ నెయ్యి మాత్రం లేదనేది నిరూపణ అయింది. దీంతో జగన్మోహన్ రెడ్డిని హిందువులంతా కూడా దూరం పెడతారు అనేటటువంటి ప్రచారం కూడా ఊపందుకుంది. ఈ నేపథ్యంలో తనకి హిందూ మతం పట్ల భక్తి విశ్వాసాలు ఉన్నాయి అనేది చెప్పుకోవడం, ప్రతి క్షణంలోని కూడా చెప్పుకోవడం అనేది జగన్మోహన్ రెడ్డి రాజకీయ అవసరంగా మారింది. దీనికి ప్రధానంగా తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు పెద్ద ఎత్తున ప్రచారం చేయడం కూడా ఒక ప్రధానమైనటువంటి కారణంగానే చెప్పాలి. తాజాగా
జగన్మోహన్ రెడ్డి తన సొంత నియోజకవర్గమైనటువంటి పులివెందుల్లో పర్యటనకు వెళ్ళారు. వెళ్ళడం సాధారణమైనటువంటి విషయం. అంతేకాకుండా ఆయన ఏ మత విశ్వాసాన్ని ఫాలో అయినప్పటికీ హిందూ మతంలో ఉండేటటువంటి ఆలయాలను సందర్శించడానికి పెద్దగా ఏమి ఆటంకాలు ఉండవు. ఒక తిరుమల తిరుపతి దేవస్థానంలో మాత్రం ఈ మత విశ్వాసం పట్ల తనకి నమ్మకం ఉందంటూ ఒక సైన్డ్ అథారిటీ ఇచ్చి లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవచ్చు ఇదంతా. అయితే ఇది ఇప్పుడు అదే తిరుమల తిరుపతి దేవస్థానానికి అనుబంధంగా ఉన్నటువంటి దేవాలయ అర్చకుల్ని వాళ్ళ యొక్క విధుల్ని దుర్వినియోగం చేయడానికి జగన్మోహన్ రెడ్డి కారకుడయ్యారు అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. ఆయన పులివెందుల పర్యటనలో ముఖ్యంగా ఒంటిమిట్ట కోదండరామాలయానికి చెందినటువంటి అర్చకులు వచ్చి ఇక్కడ ఆయన్ని వేదాశీర్వచనాలు అంటే పులివెందులకు వచ్చి వేదాశీర్వచనాలు ఇవ్వడము, ఒంటిమిట్ట రామాలయానికి చెందినటువంటి రాముని సంబంధించినటువంటి మాలని అందజేయడము, తర్వాత పట్టు వస్త్రాలు శాశ్వత వస్త్రాలు ఆయనకి సమర్పించడము, ఎవరికంటే ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రికి సమర్పించడము, వాటితో పాటుగా తలంబ్రాలు అంటే రామ కళ్యాణం ఇటీవల కాలంలో జరిగినటువంటి శ్రీరాముడికి సంబంధించిన కళ్యాణానికి సంబంధించినటువంటి తలంబ్రాలు ముత్యపు తలంబ్రాలు అందజేయడం అనేది జరిగింది. ఇది నిబంధనలకు విరుద్ధం అంటూ తిరుమల తిరుపతి దేవస్థానం గుర్తించడము, ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడము, చర్యలు తీసుకోవాలి ఆ అర్చకుల మీద అనేటటువంటి చర్చ మొదలవ్వడము, దానికి సంబంధించినటువంటి ప్రక్రియ మొదలైంది. దీనికి ప్రధానమైనటువంటి కారణం తిరుమల తిరుపతి దేవస్థానానికి అనుసంధానంగా ఈ ఒంటిమిట్ట రామాలయం ఉంది. తెలంగాణలో ఎలాగైతే భద్రాచలం అనేది ప్రధానమైన రామాలయంగా చెప్తారో, రాష్ట్ర విభజన తర్వాత మనకి ఒక రాముడు ఉండాలంటూ అంతకుముందు ఒంటిమిట్ట రామాలయం సాధారణంగానే ఉండేది, కానీ దీనిని అధికారికమైనటువంటి శ్రీరామ నవమి వేడుకలకి ఒక అధికారికమైనటువంటి గుర్తింపుగా ఒంటిమిట్ట రామాలయాన్ని గుర్తించారు. అది చాలా పురాతనమైనటువంటి ఆలయం. దాంతోపాటుగా ఇది తిరుమల తిరుపతి దేవస్థానానికి అనుబంధంగా అంటే వ్యవహారాలన్నీ కూడా అర్చకులు కావచ్చు, ఆర్థిక నిర్వహణ కావచ్చు అన్నీ కూడా ఒంటిమిట్ట రామాలయానికి కూడా ఈ టీటీడీఏ చూస్తూ ఉంటుంది. టీటీడీకి ఒక ప్రత్యేకమైన గైడ్ లైన్స్ ఇవన్నీ ఉన్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందినటువంటి అర్చకులు ఎవరు కూడా ప్రైవేటు వ్యక్తుల ఇళ్లకు వెళ్ళి పూజలు కానీ యజ్ఞయాగాదులు కానీ నిర్వహించడాన్ని నిషేధించారు. గతంలో తిరుమల తిరుపతి దేవస్థానం గర్భాలయంలో పనిచేసే కొందరు అర్చకులు ముంబై వెళ్ళి అంబానీ ఇళ్లలో గట్ట యజ్ఞాలు చేశారనే విమర్శలు ఆరోపణలు వచ్చినాయి. అప్పట్లో దానిని తిరుమల తిరుపతి దేవస్థానం ఖండించింది. వాళ్ళు మామూలు సాధారణంగా వెళ్ళుంటే ఉండొచ్చు, కానీ వాళ్ళు విధుల్లో ఆ రకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించినట్లుగా ఆధారాలు లేవంటూ గతంలో ఒక 15-20 సంవత్సరాల క్రితమే ఖండించింది. ఇప్పుడు అయితే జగన్మోహన్ రెడ్డికి కూడా వీళ్ళు సాధారణంగా వ్యక్తిగత హోదాలో వెళ్ళి ఆశీర్వచనాలు ఇచ్చి పర్వాలేదు, కానీ ఈ జగన్మోహన్ రెడ్డి ఉదంతానికి వీళ్ళే ప్రత్యేకించి ఫోటోలు విడుదల చేయడం, వీడియోలు అన్ని బయటికి రావడంతో పెద్ద వివాదం అయింది. ఇది అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఉద్దేశపూర్వకంగానే వీటిని విడుదల చేశారు. ఎందుకంటే తాను హిందూ మత విశ్వాసాల పట్ల గౌరవ ప్రపత్తులు ఉన్నాయి అని చాటి చెప్పుకోవడానికే దీన్ని బయటికి విడుదల చేశారు. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం ఆ అర్చకులకి నోటీసులు ఇచ్చింది. తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందినటువంటి ఎవరు కూడా ప్రైవేటుగా వెళ్ళి పూజలు నిర్వహించడము, లేదంటే ఆశీర్వచనాలు ఇవ్వడం, ఆలయానికి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుని హోదాలో వస్తే ఖచ్చితంగా వేదాశీర్వచనం కానీ, రాముని మాల అందజేయడం కానీ, లేదంటే శాశ్వస్త్రాలు ఇవ్వడము, తలంబ్రాలు ఇవన్నీ చేయొచ్చు, ఎందుకంటే ప్రోటోకాల్ ప్రకారం. కానీ పనిగట్టుకుని వాళ్ళే ఇంటికి వెళ్ళి అంటే రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవ అన్నట్లుగా వీళ్ళే ఇంటికి వెళ్ళి రాజు దగ్గరికే తరలి వెళ్ళినట్లుగా ఆశీర్వచనాలు ఇవ్వడం ఏంటి? ముందస్తు అనుమతి తీసుకున్నారా? టీటీడీ పరిపాలక విధులు నిధులకి సంబంధించినటువంటి విషయంలో, టీటీడీ పరిపాలక నిబంధనలకు సంబంధించినటువంటి విషయంలో ఉల్లంఘన చేయడం ఎంత మేరకు సమంజసం? దీన్ని పెద్ద రాజకీయ అస్త్రంగా ఇప్పుడు తెలుగుదేశము కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ప్రచారం చేస్తుంది. అయితే జగన్మోహన్ రెడ్డికి పూర్తిగా హిందూ మతం పట్ల వ్యతిరేకత ఉందా అంటే గతంలో ఉదంతాలు చూస్తే ఆ రకమైనటువంటి భావనలు ఏమీ కనిపించవు. లడ్డూల వివాదంలో కూడా ఏదో అవినీతికి సంబంధించినటువంటి విషయంలో జగన్మోహన్ రెడ్డి కక్కుర్తిపడ్డాడు అనే దానికి ఎటువంటి ఆధారాలు లేవు. అయితే దిగువ స్థాయిలో కానీ ఇతరత్రా కానీ ఆ వ్యవహారం జరిగి ఉంటుంది. హిందూ మత విశ్వాసాలు ఎంత తీవ్రంగా గాయపడతాయో తెలుస్తుంది కనుక అలాంటి విషయాల్లో జగన్మోహన్ రెడ్డి స్వయంగా తప్పు చేశారని ఎవరు కూడా ఆరోపించేటటువంటి అవకాశాలు కూడా లేవు. అయితే నిర్లక్ష్యం, ఉదాసీనంగా వ్యవహరించారంటే ప్రభుత్వాధినేతగా ఆ బాధ్యతను ఎలాగో తీసుకోవాల్సి
వస్తుంది. కానీ ఇంతకుముందే 2014 తర్వాత ఆయన అనేక కార్యక్రమాలు, అంటే అధికారం కోసం కావచ్చు, ఇతరత్రా కావచ్చు, హిందూ మత విశ్వాసాలకి చేరువ కావడానికి ప్రయత్నం చేసినటువంటి ఉదంతాలు అనేకం ఉన్నాయి. ప్రత్యేకించి విశాఖ శారదాపీఠం అధిపతి అయినటువంటి శారదాపీఠ మఠాధిపతి అయినటువంటి స్వరూపానందతోటి రాజశ్యామల యాగాలు కానీ, లేదా ఋషికేశ్లో యజ్ఞయాగాదులు కానీ అనేక రకాలుగా నిర్వహించారంటే అధికారం వస్తుంది అని. ఇక్కడ కేసీఆర్ కూడా ఈ స్వరూపానందతోటి చేసినటువంటి యజ్ఞాలు మనకు తెలుసు. రాజశ్యామల యాగాలు గట్ట నిర్వహించి అధికారానికి అదొక, అంటే అధికారం దుష్ట శక్తులన్నీ తొలగిపోయి అధికారానికి బాటలు ఏర్పడుతుంది అనేది రాజశ్యామల యాగం యొక్క ముఖ్య ఉద్దేశంగా కనిపిస్తుంటుంది. అటువంటివి అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి కూడా నిర్వహించారు. ఆయన తరపున వైవి సుబ్బారెడ్డి కూడా వెళ్ళి శారదాపీఠంలో అనేక క్రతువులు నిర్వహించినటువంటి ఉదంతాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఆనవాయితీగా తిరుమల తిరుపతి దేవస్థానంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీ వెంకటేశ్వరునికి పట్టు వస్త్రాలు ఇవ్వడం అనేది ఆనవాయితీగా వస్తుంది. ఇప్పటి వరకు ఈ నియమం, అంటే ఆనవాయితీని చంద్రబాబు నాయుడు అత్యధిక సార్లు, ఎందుకంటే ఆయన ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా ఉండడము, ఆయనకి ఎక్కువ భక్తి విశ్వాసాలు ఉండడంతో గరుడోత్సవం రోజున ఆ పట్టు వస్త్రాలని సతీ సమేతంగా వెళ్ళి సమర్పించేవారు చంద్రబాబు నాయుడు. అయితే ఈ నియమాన్ని కూడా కొంచెం పార్షియల్గా జగన్మోహన్ రెడ్డి కూడా పాటించాడని చెప్పాలి. ఆయన సతీమణి వెంట ఉన్నా లేకపోయినా జగన్మోహన్ రెడ్డి కూడా బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతి ఏటా శ్రీ వెంకటేశ్వరునికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పిస్తూ వచ్చారు. 4 సార్లు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో 4 సార్లు ఆయన ఈ పట్టు వస్త్రాలని సమర్పించారు. అంతేకాకుండా అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా స్వామివారిని కూడా సందర్శించుకున్నారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే వెంకటేశ్వర స్వామి పట్ల తనకి భక్తి ప్రపత్తులు ఉన్నాయనే విషయాన్ని ఆయన బహిరంగంగానే చాటి చెప్పారు. అంతేకాకుండా మరో విమర్శను కూడా ఆయన ఎదుర్కొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయ సెట్టింగ్నే తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసుకున్నారు. ఆయన దేవుడి దగ్గరికి వెళ్ళడం కంటే కూడా దేవుడే తన దగ్గరకు వచ్చాడు అన్నట్లుగా చూపించుకోవాలనేటటువంటి ప్రదర్శన కూడా నిర్వహించారు అనే విమర్శలు ఉన్నాయి. కానీ ఏదేమైనప్పటికీ కూడా ఆలయం సెట్టింగ్ ఏర్పాటు చేసుకున్నారంటేనే ఆలయ వాతావరణంలో తాను ఉంటున్నాననే ఫీలింగ్ పొందడానికి చేశారని అనాల్సి ఉంటుంది. అందువల్ల పూర్తిగా హిందూ మత వ్యతిరేక భావనలే జగన్మోహన్ రెడ్డిలో ఉన్నాయని చెప్పలేం. కానీ ఈ లడ్డూ వివాదం వచ్చిన తర్వాత ప్రతి అంశం కూడా రాజకీయం అయిపోవడము, తాను మెజారిటీ హిందువులకు దూరం అవుతానేమో అనేటటువంటి భావన, కాన్షియస్నెస్ పెరిగిపోవడంతో ఇప్పుడు ఈ కోదండరామాలయం సంబంధించినటువంటి అర్చకుల్ని ఇంటికి పిలిపించుకోవడం, వేరే ఊరు అయినప్పటికీ వచ్చి వేదాశీర్వచనాలు ఇవ్వడం, ఇదంతా కూడా నిబంధనలకు విరుద్ధంగా జరగడంతో అర్చకులు, అంటే జగన్మోహన్ రెడ్డికి పెద్దగా దీంట్లో నష్టమయ్యేది ఏమీ లేదు, కానీ అర్చకులకు మాత్రం ఖచ్చితంగా ఇది ఇబ్బందికరమైన, వాళ్ళ సర్వీస్కి ఇబ్బందికరమైనటువంటి విషయం. అంతేకాకుండా టీటీడీ అర్చకులు బహిరంగంగా ఇతర ప్రైవేట్ కార్యక్రమాలకు వెళ్ళడాన్ని ప్రోత్సహించడం కూడా ఖచ్చితంగా నియమాలను ఉల్లంఘించినట్లే అవుతుంది. అయితే దీంట్లో ప్రధానంగా నియమాల ఉల్లంఘన, నిబంధన ఉల్లంఘన కంటే కూడా రాజకీయాలు అనేటటువంటివి, మత విశ్వాసాల్లో కూడా రాజకీయాలు అనేటటువంటివి పెద్దగా చొరబడుతున్నాయి. అవి ఏ టర్న్ అన్నా తీసుకోవచ్చు అనే దానికి ఈ ఉదంతం ఒక ఉదాహరణగా చూడాలి. ఎందుకంటే మామూలు సాధారణ పరిస్థితులు ఉంటే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్సెస్ తెలుగుదేశం మామూలుగా రాజకీయ ప్రత్యర్థులుగా మాత్రమే ఉంటే కనుక ఇది ఇంత సున్నితమైనటువంటి మత విశ్వాసాలకు సంబంధించి ఇంత పెద్ద వివాదం నెలకొనేటటువంటిది కాదు. ఖచ్చితంగా మామూలుగానే సెటిల్ అయిపోయేది. అదే ముఖ్యమంత్రి ఇంటికి వెళ్ళినా, లేదంటే పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళినా, ఏదో మంత్రుల దగ్గరికి వెళ్ళినా ఎంత వివాదం అయ్యేది కాదు. కానీ ప్రతి విషయాన్ని కూడా రాజకీయ కోణంలో చూడడం అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ యొక్క ట్రాక్ రికార్డుగా మారిపోయింది. అందువల్ల ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దీనికి సంబంధించినటువంటి వివాదాన్ని తీవ్రంగానే ఎదుర్కొంటున్నారు. ఇది ఆయనకి రాజకీయంగా పెద్దగా ఏమీ పెను విపత్తుగా ఏమీ మారదు. కానీ ఇక భవిష్యత్తులో మాత్రం దేవాదాయ శాఖకు చెందినటువంటి వాళ్ళు కానీ, లేదంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందినటువంటి అర్చకులు కానీ ప్రతి విషయంలోని ప్రత్యర్థులు, ప్రతిపక్షానికి చెందినటువంటి నాయకుల విషయంలో జాగ్రత్తలు తీసుకోక తప్పనటువంటి ఒక అనివార్యతని ఈ సంఘటన కల్పించింది.